చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సుమారు 2 గంటల పైననే విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. మన అల్లు అర్జున్ గారిని లోపలికి తీసుకెళ్ళి, మరి కేసులో చూసుకుంటే ఏ11గా మన అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంటే ఏ1, ఏ2ని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు. మరి ఏ11గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఎందుకు 2 గంటల పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. మరి అసలు అల్లు అర్జున్ గారిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం చూసుకుంటే, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఆ రోజు ఇష్యూ జరిగేటప్పుడు గానీ, థియేటర్ యాజమాన్యం చేసిన ఏర్పాట్లేంటి, ఈ కోణంలో కూడా వాళ్ళు విచారించే పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. అలాగే బౌన్సర్లు ఎవరున్నారు, ఆ బౌన్సర్ అసలు ఏ బౌన్సర్ వల్ల తొక్కిసలాట అయ్యింది, అలాగే ఇలాంటి ప్రశ్నల్ని కూడా అక్కడ సంధించే అవకాశం ఉంది. ఇది కూడా మన న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనే ఇది స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే 2 గంటల పైననే సమయం అయితే పట్టింది. మరి ఎంత సమయం ఎందుకు పడుతుంది అంటే, వాళ్ళు చూసుకుంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఒక 10-20 ప్రశ్నల వరకు మాత్రమే వాళ్ళు విచారణ చేసే పరిస్థితి అయితే ఉంది. మరి ఈ 10-20 ప్రశ్నలకి ఎందుకు 2 గంటల పైన జరుగుతుంది, సుమారు ఇది ఈవినింగ్ వరకు కూడా, ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళు కూడా బయటనే ఉన్నారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా మళ్ళీ సంధ్యా థియేటర్కి తీసుకుని వెళ్ళి అక్కడ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఇన్వెస్టిగేషన్ తర్వాత మన అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేదంటే ఈ పోలీస్ యాజమాన్యం కానివ్వండి, బయటికి వచ్చి అసలు ఏం జరిగింది, అసలు ఈరోజు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం నిజాలు బయటకు వచ్చాయి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో మరి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఇట్లా మన అల్లు అర్జున్‌కి సంబంధించి వాళ్ళు బయటకు వస్తున్నారు, వెళ్తున్నారు కానీ అసలు ఏం జరిగింది అనేది అయితే మనకి తెలియదు. సుమారు 2 గంటల పైననే పడుతుంది. సో మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ మనకి రావాల్సి ఉంది. వన్స్ ఎప్పుడైతే విచారణ కంప్లీట్ అయిందో ఆ తర్వాత మన అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాళ్ళు పోలీసులు కానివ్వండి వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మన 24/7 న్యూస్ టీవీ.